ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయంలో వైస్ చైర్మన్ పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీంతో వైస్ చైర్మన్ జహీర్ రంజానీ పదవి కోల్పోయారు. అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో బీఆర్ఎస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్యాలయ సమీపంలో పటాకులు పేల్చారు. విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో కాంగ్రెస్ పరువు పోయింది. రైట్. జై తెలంగాణ. అందరు కౌన్సిలర్ ఆల్ పార్టీ కౌన్సిలర్ మద్దతు ఇచ్చారు. వాళ్ళందరి సహాయ సహకారాలతో ఇప్పుడు నెగ్గినాం కాబట్టి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాం. అవిశ్వాసంలో అందరు కౌన్సిలర్ కూడా అతి త్వరలో తీయాలని అనుకున్నారు, ఇది తీసేసిండ్రు కాబట్టి అందరి కౌన్సిలర్లకు కూడా ఇది విజయంగా భావిస్తా ఉన్నాం. పట్టణ ప్రజలందరికీ కూడా విజయంగానే భావిస్తా ఉన్నాం. ఆ రోజు 34 మంది సంతకాలు పెట్టిరని మీ మీడియా ద్వారా చెప్పడం జరిగింది. జిల్లా కలెక్టర్ కు ఇవ్వడం జరిగింది. అదే విధంగా తాను ఇచ్చినటువంటి గడువు 18వ తారీఖు నాడు అదే 34 మంది వచ్చి మళ్ళా 34 మందితోటి ఈరోజు అవిశ్వాసాన్ని నెగ్గడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందజేస్తారు. రాజు చెప్పండి, ఆదిలాబాద్ మున్సిపాలిటీ అవిశ్వాస తీర్మానానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? మమత, ఆదిలాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ పై ఈరోజు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో నెగ్గడంతో బీఆర్ఎస్ పార్టీలో సంబరాలు మొదలయ్యాయి. మొత్తానికి ఈ అవిశ్వాస తీర్మానంలో మొత్తం ఈ కౌన్సిల్లో మొత్తం 49 మంది కౌన్సిలర్లు ఉండగా ఈ అవిశ్వాస తీర్మానం కోర్ సభ్యులు కావాలంటే 30 మంది కౌన్సిలర్లు అవసరము. అయితే 30 మంది కౌన్సిలర్లు హాజరు కావడంతో ఈ అవిశ్వాస తీర్మానం నెగ్గడం జరిగింది. దీంతో ఈ వినాయక్ చౌక్ లో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు చేయడం జరిగింది. అనేక అరాచకాలు సృష్టిస్తూ వైస్ చైర్మన్ గా ఉండి అరాచక పాలన చేసిన వైస్ చైర్మన్ జహీర్ రంజానీకి స్వస్తి పలకడం జరిగిందని ఆయన పూర్తిగా ఎన్నో అక్రమాలు చేయడంతో పాటు ప్రజలను పీడించడంతో పాటు అనేక అక్రమాలు చేశాడని, అందుకే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు అలాగే ప్రతిపక్షాలకు సంబంధించిన కౌన్సిలర్లందరూ ఏకమై ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగురామన్ చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా వినాయక్ చౌక్ లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఒక అరాచక పాలన సాగించిన వైస్ చైర్మన్ జహీర్ రంజానీపై అవిశ్వాసం నెగ్గడంతో ప్రజలు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని, ఈ అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలికిన కౌన్సిలర్లందరూ కూడా మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అభినందనలు తెలపడం జరిగింది. ఇప్పటికైనా తన తీరును మార్చుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఈ వైస్ చైర్మన్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానము నెగ్గడంతో జహీర్ రంజానీ తన వైస్ చైర్మన్ పదవిని కోల్పోవాల్సి వచ్చింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కేవలం 12 మంది కౌన్సిలర్లే ఉండడం కారణంగా ఒక విధంగా ఈ అవిశ్వాస తీర్మానాన్ని వీగేందుకు విశ్వ ప్రయత్నాలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా అధికారంలో ఉండి కూడా పరువు పోటున్న పరిస్థితి కనిపించింది. అదేవిధంగా ఈ అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన రాజకీయం కాంగ్రెస్ పార్టీలో ఒక రూపుతగ్గదలకు వేదికగా మారింది. కొద్దిసేపటి క్రితమే ఈ అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణ నేపథ్యంలో 8 మంది కాంగ్రెస్ పార్టీ చెందిన నేతలను కూడా కొద్దిసేపటికనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నగేష్ వాళ్ళని 6 ఏళ్ల పాటు సస్పెండ్ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేసిన నేపథ్యంలో వారిపై చర్య తీసుకున్నామని చెప్పడం జరిగింది. మొత్తానికి అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో బీఆర్ఎస్ పార్టీ నేతల్లో ఒక ఆనందం వ్యక్తం అవుతుంది. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.